మూడేళ్ల తర్వాత అధికారం మాదే, మూడేళ్ల తర్వాత రాముడోడో రాకాశోడో ఏందో తెలియదు, అధికారం మాదే. దీంట్లో ఒక మాట వచ్చింది, సీఎం అంటే రాజు కాదు పెద్ద పాలేరు, ఆయన ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమే. ఎస్, కేటీఆర్ గారు ప్రజల ఆస్తులకు ధర్మకర్త కదా. మరి మీ హయాంలో కాజాగూడలో ఇంకొక చోట 2-3 చోట్ల, మోకిల కాజాగూడ ఇంకొక 2-3 చోట్ల మీరెందుకు ప్రభుత్వ భూములను వేలం వేసిరు? అంటే మీరు రోజు ధర్మకర్తలు కాదు, కేసీఆర్ తెలంగాణకి రారాజు అనుకున్నారా? రాజు కాదు రారాజు ఛత్రపతి అనుకున్నారా? అనుకొని వేలం వేసిరా? ఎట్లా మాట్లాడతారండి? ఇదేం రాజకీయము? ఇదెక్కడి పద్ధతి? మీరు చేసింది అదే తప్పు కదా. మీరు అదే తప్పు చేసి వచ్చి మళ్ళీ వీళ్ళకు శుద్ధులు చెప్తారింది, వీళ్ళకు నీతులు చెప్తారింది. మీరు అమ్మి మీకు అర్హత ఉండదు. ఇక మీరు ఎప్పుడైతే ప్రభుత్వ భూములను వేలం వేసిరో, మీరు ఎప్పుడైతే మీరు కూడా ఆ వేలం వేసినటువంటి చోట మీరు ఎకో పార్కులు కట్టి ఉండాల్సింది. మీరు కట్టిన ఎకో పార్కులా? అక్కడ మీరు కట్టిన 100 అంతస్తుల బంగ్లాలు మీ మనుషులకే కదా వచ్చింది. వేలం పాట అయినా సరే మీ మనుషులే కదా వేలం పాటలో కొనుక్కున్నది. ఇవాళ వాళ్ళు పార్టీ మారిరు, బీజేపీ వాళ్ళకు ధైర్యం లేదు, కాంగ్రెస్ వాళ్ళకు ధైర్యం లేదు కాదు, మీ హయాంలో అమ్ముకున్నారు కదా. మరి ఆ రోజు మీరు పెద్ద పాలేరు లెక్క ఎందుకు వ్యవహరించలేదు? మీరెందుకు రారాజు లెక్క వ్యవహరించారు? ఛత్రపతి లెక్క ఎందుకు వ్యవహరించారు? భూములు నాయన్నట్టుగా ఎందుకు వేలం వేసిరు? ఒక్కసారి సమీక్ష చేసుకోండి. మీరు ఇప్పుడు తప్పైంది, క్షమాపణ చెప్పండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. ప్రభుత్వ భూములే కాదు సరే, ప్రభుత్వ భూములకు ధర్మకర్తలు, మరి దేవాదాయ శాఖ భూములను, షాబాద్ల సీతారామచంద్రస్వామి దేవస్థానం భూములను 1000 ఎకరాలు 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములని కబ్జా చేస్తుంటే, ఆలయ ధర్మకర్తలుగా ఉండాల్సినటువంటి మంత్రిత్వ శాఖలు ఉండేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములని మీరు ఎందుకు టీజీఐఏసీకి ఇచ్చిరు? ఎందుకు మీరు టీజీఐఏసీకి ఇచ్చిరు 1000 ఎకరాల భూములు? ఎవడబ్బ సొమ్మని? ప్రభుత్వ భూమి అంటే కనీసం మంచిరాయో పనికిరాని పోరంబో కొనుక్కోవచ్చు. దేవాలయాలకు ఇచ్చినటువంటి భూములు అమ్మిండ్రు కదా మీరు, కబ్జాలు చేసిరు కదా మీరు, పట్టించుకోలేదు కదా మీరు. ఒక్కనాడన 800 ఎకరాలు భద్రాచలం దేవాలయానికి 800 ఎకరాలు ఇవాళ ఆంధ్రాలో వెళ్ళిపోయినటువంటి మండలాల్లో ఉన్నటువంటి 800 ఎకరాలు కబ్జా అవుతుంటే మీరు ఒక్కనాడన్న వాటి మీద మాట్లాడిరా? వాటి గురించి ఒక్కనాడైనా కాపాడేటువంటి ప్రయత్నం చేసిరా? ఏది మీ ధర్మకర్తలు ఇవాళ చెప్తున్నారు కదా మరి పెద్ద పెద్ద మాటలు. తప్పులేదు, మీరు మారినమని చెప్పి గతంలో మేము అమ్మినందుకు తప్పైంది, క్షమాపణలు చెప్తున్నాము, ప్రజలారా మేము తప్పే చేసినాము, ఇక నుంచి మేము ఎప్పుడైనా సరే ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకమైనటువంటి ఒక మాట చెప్పండి, అప్పుడు చేసినటువంటి తప్పుకు క్షమాపణ చెప్పండి. చెప్పరు. అయిపోయింది, గతంలో చేసినాం, ప్రజలు అయిపోయింది, అందుకే ఓడగొట్టారు ప్రజలు. రేపు పొద్దుగాల కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ ఓడగొడతారు, మోడీ తప్పు చేస్తే మోడీని ఓడగొడతారు, ప్రజలు ఓడగొడతారు. ప్రజల ద్వారానే జరుగుతుంది ఏదైనా సరే, అది ప్రజల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా.